పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాది ఆవు వ్యాసం లాంటిది, ఏం చేయమంటారు. ఇక్కడ మనకి కోర్ట్ డైరెక్టర్ కూడా ఉన్నారు, రామ్ జగదీష్ గారు, అలాగే విజయ్ గారు. రామ్ గారు, మీరు కోర్ట్ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినప్పుడు మన హర్ష్ రోషన్ అండ్ అలాగే శ్రీదేవి డాన్స్ చేశారు, కానీ మీరు చేయలేదు. సో ఇవాళ మీరు ఓకే, ఇట్స్ ఓకే. ఎస్, అయితే ఇప్పుడు టాలెంట్ ఒకటే ఉంటే సరిపోతుందా? టాలెంట్తో నెట్టుకొచ్చేసేయొచ్చా? ఏమంటారు మీరు? అమ్మాయి ఏమో బాగా చదువుకుంది, ఆల్మోస్ట్ డిస్టింక్షన్ స్టూడెంట్. మా వాడికి ఏమో అంతగా చదువు అవ్వలేదు, ఏం చేయమంటారు? అంటే క్వశ్చన్ చదువు ఇంపార్టెంటా కాదా అనేదా, అంతేనా? టాలెంట్ ఉంటే సరిపోతుందా, చదువు కూడా కావాలా? అంటే ఎంత టాలెంట్ ఉన్నా చదువు అయితే ఇంపార్టెంట్ అండి, చదువుకోవాలి డెఫినెట్లీ, తప్పదు. ఈరోజు చదువుకోకపోయినా టాలెంట్ ఉంటే నెట్టుకు వచ్చేస్తారని చెప్తే ఎవరు చదవడం అనేసి ఊర్ల మీద తిరుగుతారు. ఇంకా అది మనం తట్టుకోలేము, పిల్లల్ని వద్దు. చదువుకోవాలి, చదువు ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఊరి మీద తిరుగుతారని కాదు, కానీ చదువుకోవాలి. చదువు ఉంటే టాలెంట్ ఇంకా కొంచెం షైన్ అవుతుంది, అక్కడ ఆగిపోకుండా. సో చదువుకోవాలండి. ఇందాక వివి వినాయక్ గారు కూడా ఇదే చెప్పారు, మేమందరం కూడా ఇదే చెప్తున్నాము, చదువుకోండి, బాగా చదువుకోండి. సురేష్ బాబు గారు, మీరు మీ స్కూల్ డేస్లో మెరిట్ స్టూడెంటా అండి? అవునమ్మా. అనిపించిందండి నాకు, మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు అనిపించింది మీరు డెఫినెట్లీ మెరిట్ స్టూడెంటే అయి ఉంటారని. మరి రాణా మెరిట్ స్టూడెంటా అండి? లేదమ్మా. అది కూడా అనిపించిందండి, రాణాను చూసినప్పుడే అనిపించింది నాకు. అంటే మనం ఫాదర్స్ పాటించిన పిల్లలు కూడా చేస్తారండి, అవన్నీ నమ్మకండి, ఎవరి పాటికి వాళ్ళే ఉంటారు. అదే అర్థమైంది సార్. ఇంకొకటి, వెంకటేష్ గారు మెరిట్ స్టూడెంటా సార్? ఓకే ఓకే, జస్ట్ స్టూడెంట్. ఓ వెంకటేష్ గారు, ఈరోజు మీ గుట్టు రట్టయిపోయింది. కానీ వెంకటేష్ చాలా స్కూల్కి, నేను బెస్ట్ బాయ్ డాన్ బాస్కోకి, నా పేరు గీరు ఏమి రాయరు, వెంకటేష్ని ప్రతిదానికి వెంకటేష్ని పిలుస్తారు. ఫేమస్ స్టూడెంట్స్ ఆఫ్ డాన్ బాస్కో విజయామృతరాజ్, వెంకటేష్, విశ్వనాథన్, ఆనంద్ రాస్తారు. ఫేమస్ స్టూడెంట్స్ ఆఫ్ లాయలా కాలేజ్ వెంకటేష్. అంటే చదువుకోకపోయినా వాళ్ళు ఫేమస్ అయిపోయారు, వాళ్ళకి వస్తారు. ఓకే, డాన్ బాస్కో వాళ్ళు లాయలా వాళ్ళు చూస్తున్నారు కదా ఇవాళ, చెప్పారు, విన్నారుగా మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన విజేంద్ర ప్రసాద్ గారు, ఆర్ జెన్జీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారిని ఒక సాంగ్ రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది బ్యాండ్ మేళంలోని ఒక రీమిక్స్ వర్షన్, ర్యాప్ వర్షన్ సాంగ్, అది కూడా మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్లో. మరి ఏం చేయబోతున్నాడో యాదగిరి, మనం మార్చి 26వ తారీఖున చూడాల్సిందే. అయితే శ్రీ విష్ణు గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? ఇంకొక మైక్ ఇవ్వు బాబు. మీరు చదువుకునే రోజుల్లో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటండి? అన్నీ ఫేవరెట్, ఇంగ్లీష్ సమానంగా అన్నీ ఫేవరెట్, కానీ నాకు ఏ వచ్చేవి కాదు. ఓ అలాగా, ఓకే. సో కాలేజ్లో మీరు లేదా స్కూల్లో చేసినటువంటి చిలిపి పని ఏదైనా గుర్తుందా? చిలిపి నేను బాయ్స్ హాస్టల్, అది చిన్నప్పటి నుంచి. అక్కడ చేయకూడదా చిలిపి పనులు? బాయ్స్ చిలిపి అలా కాదండి, అంటే ఏదైనా అల్లరి పనులు ఏమైనా చేశారా? అల్లరి అంటే మ్యాక్సిమం గాడ్ దూక్ సినిమాలకు వెళ్ళటం. ఓకే, అదే అప్పుడు ఇంకా అదే. అప్పట్లో మీరు గోడ దూకి ఏ సినిమాకి వెళ్ళారు? నేను కాలేజ్లో ఎక్కువ గాడ్ దూకి, నువ్వు నాకు నచ్చావు. ఓకే ఓకే. సో మీరు కాలేజ్కి వచ్చేసరికల్లా మెరిట్ స్టూడెంట్ అయ్యారా? మెరిటేనండి, అంటే టాపర్నే, కానీ ఎగ్జామ్స్ రాసేవాడిని కాదు. ఓ అలా, అంటే మీ మైండ్లోనే మీరు టాపర్ అని ఫీల్ అయ్యారు. బాగా ఎక్కువగా చదువుకునేటువంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపించేది అసలు మీ క్లాస్లో? జాలేసేది. మీకు ఇష్టమైన టీచర్ ఎవరైనా ఉన్నారా? టీచర్ పీటీ సార్లు బాగా ఇష్టం, ఎందుకంటే అటెండెన్స్ ఇచ్చేవారు, నాకు గ్రౌండ్కి తీసుకెళ్ళి క్రికెట్ ఆడిచ్చేవారు. ఓకే, మిమ్మల్ని ఎప్పుడైనా బెత్తం పట్టుకొని కొట్టిన టీచర్స్ ఎవరైనా ఉన్నారా? పిచ్చి కొట్టేవారు వార్డెన్లు హాస్టల్లో. ఓకే, వాళ్ళు ఇప్పటికి కూడా మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారా? పీడకలు ఏమైనా వస్తాయా మీకు? లేదు, ఇప్పటికీ టచ్లో ఉన్నారండి. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగిన ఫస్ట్ నన్నే పిలుస్తారు. ఎందుకంటారు? అంటే కాలేజ్ అల్లరే, ఎందుకు పనికిరాడు అనుకున్నారు, పనికొచ్చానని. మీ స్కూల్ డేస్లో మీకు ఏదైనా ప్రత్యేకమైన టాలెంట్ ఉండేదా, లైక్ కల్చరల్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేయడం? డ్రామాటిక్స్ క్లబ్, అదే థియేటర్స్. ఓకే, సో అప్పుడే మీరు డ్రామాస్లో పార్టిసిపేట్ చేసేవారు? క్రికెట్ ఆడేవాడిని, తర్వాత డ్రామాస్. ఓకే, చెప్పినటువంటి డైలాగులు ఏమైనా గుర్తున్నాయా? మైమ్ ఎక్కువ చేసేవాడిని, గుర్తింపు. ఓకే, దట్స్ ఆల్. అండ్ అలాగే ఇది ఒక లవ్ స్టోరీ ఫిల్డ్ విత్ బోల్డ్ అంత మ్యూజిక్ కాబట్టి మీకు ఇష్టమైనటువంటి లవ్ సాంగ్ అంటే ఏది చెప్తారు? నాది ఓం బింబుష్లో నా సాంగ్
మోస్ట్ రీసెంట్ మీది. అప్పట్లో అంటే మీరు మీరు కాలేజ్ డేస్ అప్పట్లో ప్రేమించుకున్నారా మేఘాలే తాకింది. రెండు లైన్లు పాడండి, పర్లేదు. హై హై లెస్సా. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా దగ్గర ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. అమ్మ కొట్టేశారా? ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వండి ఒకసారి. ఇప్పుడు ఇదే పాటని మన రోషన్ ఇందులో వినిపిస్తాడు. మీరు ఆ పాట, మీకు ఆ పాట అంటే ఇష్టం. మేఘాలే తాకింది హాయ్ హాయ్ లెస్సా, నవరాగంలో నవ్వింది నా మోనాలిసా. రెడీ 1 2 3. దీనికి మైక్ ఎక్కడ పెట్టాలి నేను? ఓకే సరే ఓకే అంటే థ్యాంక్ యూ. అది వేరే మేఘాలే తాకింది. అసలు ఈ ఇన్స్ట్రుమెంట్ ఉండదండి ఆ సాంగ్లో. ఇది కాదు, వేరే ఇంకొకటి వాయిస్తాడు చూడండి. పుష్పలోంచి ఫీలింగ్ వచ్చిందే ఫీలింగ్, అది వాయించు ఒకసారి. ట్రై చూడు. వచ్చినాయి. రే అది వాయించలేదు కానీ ఫీలింగ్ పాట నీకు ఎందుకు వచ్చిందిరా? సరే కోర్టులోని మీ పాట వాయించు. ఓ బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు ఇది. రెడీ 1 2 3. నాట్ బ్యాడ్, సూపర్. విజయ్ గారు ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది మాత్రం నాకు ఒకటి అర్థమైంది సతీష్ గారు, ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించాలి అంటే మనలో గాలి ఉండాలి. గట్టిగా గాలి నేనైతే ట్రై చేయట్లేదు. ఇది కోన వెంకట్ గారు, మీరు ఎప్పుడైనా ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ట్రై చేశారా? నేను అంత సాహసం చేయలేకపోయాను, ఎందుకంటే నాకు కొంచెం గాలి తక్కువ. ఓకే సో ఇదే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఒకసారి దాన్ని శానిటైజ్ చేసి రెడీ చేయండి. నెక్స్ట్ మనకి చంద్రబోస్ గారు అలాగే కాసర్ల శ్యామ్ గారు వాయించి వినిపించబోతున్నారు వాళ్ళ పాటల్ని. బట్ బిఫోర్ దట్ మనకి న్యాచురల్ స్టార్ నాని గారు వీడియో బైట్ పంపించారు. లెట్స్ హ్యావ్ ద వీడియో బైట్ ప్లీజ్.